వెల్కమ్ టు సోమ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ గంగిపల్లిలోని ఒక ఇంటి ముందు కూర్చొని ఇక్కడ ధర్నాకు దిగింది. కరీంనగర్ జిల్లా మానుకుంట మండలం గంగిపల్లి గ్రామంలో తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ ఒక మహిళ అయితే ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్ లో. తనకు ఒక అబ్బాయి తనను పెళ్లి చేసుకొని 4 సంవత్సరాలు తనతో కాపురం చేసి తనను వదిలేశాడంటూ ఒక మహిళ ఇక్కడ ధర్నాకు దిగిన సంఘటన మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇదే ఇల్లు ఎవరైతే ఉన్నాడో తను మోసం చేశాడంటున్న ఇల్లు. ఇక్కడ తను 4 సంవత్సరాలు హైదరాబాద్లో తనతో ఉండి తనతో కాపురం చేసి 4 సంవత్సరాల తర్వాత తను వదిలేసి ఇప్పుడు ఇంకొక పెళ్లి చేసుకోవాలంటే ఒక మహిళ ఇక్కడ ధర్నాకు దిగింది. అసలు ఏం జరిగిందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది? నేను ఊరు పెద్దవాళ్ళని పట్టుకొని పిలిచారు సార్. పిలిస్తే ఆయన వాళ్ళ ఊరు పెద్దవాళ్ళు మాట్లాడారు. ఏమున్నా కూర్చొని మాట్లాడుకోండి అన్నారు. వీళ్ళు మాకు వాళ్ళతో అవసరం లేదు, లీగల్గా పోదాం అన్నారు. లీగల్ ప్రూఫ్ ఏముంది, ఆమెకి తాళి కట్టిన ప్రూఫ్ ఏముంది, 10 లక్షలు వేసిన డబ్బులు ఏముందని వాళ్ళు మాట్లాడుతుంటే, లీగల్గా ఎందుకు ఫోటోలు ఉన్నాయి కదా అమ్మాయి దగ్గర, ఈ ఫోటోలు సరిపోవా, ఇవి సంసారం చేసినట్లు లేదా, తప్పు చేసిన తప్పు ఒప్పుకో అన్నాడు. ఒప్పుకున్నాక మరి ఆ అమ్మాయితో కాపురం చేయి, ఈ అమ్మాయితో కూడా కాపురం చేయని ఊరు పెద్ద మనుషులు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర నన్ను వదిలేస్తే వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, మా హస్బెండ్, మా మావయ్య అందరు ఎగబడి నా మీద కొడుతున్నారు, దాడి చేస్తున్నారు, కొట్టారు, బ్లడ్ వచ్చింది అంతా. అసలు ఏం జరిగింది? మీకు అన్యాయం జరిగింది, అసలు ఏం జరిగింది చెప్పండి. నాకు 4 ఇయర్స్ నాతో ఉన్నాడు సార్. ఓన్లీ జాబ్ పర్పస్ మీద వెళ్ళాడు. నాకు తెలియకుండా ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నాడు. నీకు ఇప్పుడు న్యాయం కావాలని నేను వచ్చాను, నా హస్బెండ్ నాకు కావాలని వచ్చాను. ఏమంటున్నాడు ఇప్పుడు? వద్దంట, డబ్బులు ఇస్తా, నువ్వు తీసుకొని వెళ్ళిపో అంటున్నాడు. ఎవరిని పిలుస్తావో అని చెప్తున్నారు. కుటుంబ సభ్యులు ఏమంటారు? వాళ్ళ కుటుంబ సభ్యులు నువ్వు ఎవరితో మాకు తెలియదు, ఈడికెళ్ళి వెళ్ళిపో అని కొడుతున్నారు నన్ను. నేనైతే నా హస్బెండ్ ఇల్లు ఉందని నేను ఇక్కడికి వచ్చాను. అందరికి తెలిసి నన్ను మోసం చేశారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు మ్యారేజ్ అయింది, ఈ అమ్మాయితో ఉన్నాడని కూడా నేను వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్పాను. అప్పుడు ఏమనలేదు. అన్ని విధాలుగా నన్ను ఇప్పుడు యూజ్ చేసుకొని అన్ని విధాలుగా డబ్బులతో సహా మొత్తం ఆయనకి జాబ్ లేనప్పుడు జాబ్ ఇప్పించాను నేను క్యాబ్జెమినీలో. 5 years ఎక్స్పీరియన్స్ అని సర్టిఫికేట్లు, ఔటీకి ల్యాప్టాప్, ఒక బుల్లెట్ బండి అవన్నీ తీసుకొని 2022 నుంచి ఆయనకు జాబ్ వచ్చింది. బెంగళూరు వెళ్ళి వస్తుండే పోతుండే 4 నెలల నుంచి నా దగ్గరికి రావడం మానేశాడు. ఎందుకని నేను కంప్లైంట్ ఇచ్చాను, నేను బెంగళూరులో ఉన్నా, నేను పూనాలో ఉన్నాను ఇదే చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి అడిగితే వస్తాడులే రాధిక, ఈ రోజు లేకుంటే రేపు వస్తారని. వాళ్ళ ఫ్రెండ్స్ మణికంఠ ఒకటి, ఇంకా సుష్మా, అఖిలేష్, చాలా మంది ఉన్నారు కానీ నాకు పేర్లు అంతా గుర్తులేవు సార్. వాళ్ళ ద్వారా నేను మ్యారేజ్ చేసుకున్నా. పోలీస్ కంప్లైంట్ చేశారా? ఏమంటున్నారు పోలీసు వాళ్ళు? ఏమంటున్నారంటే లీగల్ గా చూసుకోపో అంటున్నారు. ఏదున్నా నేను లీగల్ గా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి చూసుకోను. నా పరిస్థితి కూడా బాగాలేదు, ఉన్నదంతా ఈయనకు పెట్టాను. నేను ఒక కొడుకుతో ఇప్పుడు రోడ్డు మీద పడ్డా. నా జీవితం ఏంది? ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటారు? మీ డిమాండ్? నా డిమాండ్, నా హస్బెండ్ నాకు కావాలనుకుంటున్నాను. ఆ రోజు ఎట్లయితే ప్రామిస్ చేసి ఆయన తాళి కట్టి నేను ఉన్న అన్ని విధాలుగా అన్నాడు, ఈ రోజు కూడా అదే కోరుకుంటున్నాను. ఈ రోజు ఎందుకు నేను అన్ని విధాలుగా వద్దు, ఆ రోజు మళ్ళీ వాళ్ళ కొడుకుకి చెప్పినప్పుడు చెప్పాలి, నా కొడుకు నీతో ఉండడు, ఎందుకు నువ్వు ఉంటున్నావని వాళ్ళ డాడీ జాబ్ లేనప్పుడు చెప్పాలి కరోనా టైంలో. ఇప్పుడు ఎందుకు కొడుకు నాకు తెలియనట్టుగా మ్యారేజ్ చేశారు? నేను ఇచ్చిన బట్టలు కావాలి, నేను ఇచ్చిన బంగారం కావాలి, నేను ఇచ్చిన డబ్బు కావాలి. దానికి ప్రూఫ్లు ఏమంటే 4 సంవత్సరాల నుంచి కాపురం చేసే మొగుని దగ్గర ప్రూఫ్లు పెట్టుకొని కాపురం చేస్తుంది ఆడదన్నా. ఆడోళ్ళకి బుద్ధి వచ్చేలా చెప్తారంట వాళ్ళ అన్నదమ్ములు. అది మొత్తానికి తనకు న్యాయం జరిగేంత వరకు అయితే పోరాటం అయితే ఆపేయాలి అని చెప్తున్నారు. తమకు పోలీసులైనా సరే, గ్రామస్తులైనా సరే, ఎవరైనా సరే తమకు న్యాయం చేస్తేనే ఇంటి నుండి కదులుతా అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.